దానికి మనం ఒకటి రెడీ చేద్దాం. ఓకే, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు విద్యుత్ మీద మాట్లాడటం వైసీపీ పార్టీకి ఏం లేదు అది మాట్లాడటానికి. ఇప్పుడు రవికిరణ్ గారు అంటే రవికిరణ్ గారు రామారావు గారు మాట్లాడాలనుకుంటే ఉంది అక్కడ ఏముంది. మేము మొన్న ఆందోళన చేశాము నవంబర్లో, మా ఆందోళనకి భయపడి ఈరోజు కూటమి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు అని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసాం మిర్చికి సంబంధించి మేము వెళ్ళినాక పరిగెత్తుకుంటా వెళ్ళారు, సో మా వల్లే ఈరోజు మిర్చి ధరలకు సంబంధించినటువంటి నిర్ణయం వెలువడబోతుందని చెప్పుకోవచ్చు. కానీ అలా చెప్పుకోలేకపోతున్న పరిస్థితి కదా, మరి దానికి మనం ఏం చేయలేము. సరే సార్, ఓకే, వైసీపీ వాది కాదేమో, కొంచెం మళ్ళాగా రేషనల్ గా ఆలోచించేవాది. అయితే ఒకటి మిర్చి విషయం మంచివారు సార్, బొట్ట రామారావు గారు నాకు బాగా తెలుసు. చెప్పండి చెప్పండి. నా పాయింట్ మిర్చి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అండి, వారు 2020 జనవరి ఫిబ్రవరిలో ఒక జీవో ఇచ్చారు. మిర్చి మీద మద్దతు ధర 7,000 అని చెప్పేసి ఒక జీవో నా దగ్గర కూడా ఉంది అది. అయితే అప్పుడు ప్రివేలింగ్ రేట్లు 13,000 14,000 క్వింటాల్ ఉంది. ఈయన క్వింటాల్ 7,000 ఇచ్చారు. అలా ఇచ్చిన వ్యక్తి ఈ రోజు గగ్గోలు పెట్టడం విచిత్రం ఒకటి. రెండు, ఆయన ప్రభుత్వ హయాంలో రాజుగారు జగన్మోహన్ ప్రభుత్వ హయాంలో 2-3 ఏళ్లు వరుసగా తెగులు, ఒక రకమైనటువంటి ఒక కొత్త రకమైన తెగులు వచ్చి, ఒక తెల్ల తెగులు లాంటిది వచ్చి దిగుబడి పడిపోయి రైతాంగానికి చాలా ఇబ్బందిగా ఉంటే కనీసం ఒక్క రోజు రైతుల దగ్గరికి కానీ మిర్చి యార్డుకి కానీ పోనటువంటి ప్యాలెస్ దిగనటువంటి నియంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళిపోయి ప్రోటోకాల్ ఇది ఎలక్షన్ కోడ్ కూడా వైలేట్ చేసుకుని వెళ్ళిపోయి హడావుడి చేస్తారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. రైతులు బాధల్లో ఉంటే కనీసం ఒక్కరోజు పక్కనే కదా సార్, గుంటూరు జిల్లాయే కదా సార్ మీరు ఉండేది, వెళ్ళి రైతులతో మాట్లాడి ఏంటి సమస్య అని అడగలేదు సార్ ఆయన. అక్కడికి మా జీవీఎల్ నరసింహారావు గారు మిర్చి టాస్క్ బోర్డు చైర్మన్, ఆయన 2-3 సార్లు రైతులతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం లెటర్ రాసి ముఖ్యమంత్రి గారికి కూడా లేఖ రాసి, అయ్యా మీరు ప్రభుత్వ పరంగా మీరు రిప్రజెంట్ చేయాలి ఈ సమస్య మీద అంటే ఎప్పుడు స్పందించినటువంటి వ్యక్తి ఈ రోజు ఏదో ముసలి కన్నీరు కారుస్తారు వెళ్ళి. ఈ రోజు సరే అయ్యింది. మా ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మిర్చి అన్నది గుంటూరు ప్రాంతంలో మిర్చి అన్నది హై క్వాలిటీ మిర్చి దేశంలోనే నెంబర్ 1. ఇది అత్యధిక ప్రొడక్షన్ ఇక్కడే వస్తుంది. కాకపోతే దశాబ్దాలుగా వస్తున్న ఈ సమస్యకి ఏది వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర రాకపోవటం ఒకటి, అలాగే ఎక్కువ పెస్టిసైడ్స్ మందులు వాడేసి అంతర్జాతీయంగా మార్కెట్ లో కూడా రేట్ తగ్గిపోతుంది. సో ఆర్గానిక్ గా ఎలా పండాలి దీని మీద వాళ్ళకి పూర్తిగా అవగాహన ఇవ్వడానికి ఒక మిర్చి రీసెర్చ్ సెంటర్ ని మనం ఏర్పాటు చేయాలి. కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి గుంటూరు జిల్లాలో ఒక మిర్చి రెడ్ చిల్లీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసి, అవసరమైతే రెడ్ చిల్లీ బోర్డు కూడా ఏర్పాటు చేసి, జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ప్రతిపాదన పెట్టలేదు పక్కన పెట్టండి, మనమన్నా సరే అటువంటి ప్రతిపాదన పెట్టి అక్కడ మిర్చి రీసెర్చ్ సెంటర్ ని బోర్డు ఏర్పాటు చేసి మెరుగైనటువంటి వంగడాలు ఇచ్చి ఏ రకంగా ఇటువంటి తెగులు రాకుండా చేయాలి, ఏ రకంగా ఎక్కువ పురుగు మందులు వాడకుండా చేయాలి, ఏ రకంగా ఆర్గానిక్ చేయాలి, అలాగే మార్కెటింగ్ సదుపాయాలు అంతర్జాతీయ మార్కెట్ తో లింకప్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని ఆదాయం వైపు మెరుగైనటువంటి దిగుబడి వచ్చేంత వరకు మెరుగైనటువంటి రూపాయి వచ్చేది ఎక్కువ రూపాయి వచ్చే విధంగా మన ప్రభుత్వం కూడా కృషి చేసి ఈ 4 సంవత్సరాల్లో అటువంటి ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా మా ప్రభుత్వానికి మరోసారి రిక్వెస్ట్ చేస్తాను రాజు గారు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాబు సింగిర్ గారు, బొట్ల రామారావు గారు, నెల్లూరు దుర్గాప్రసాద్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఎన్నికలకు ముందు ఏదైతే కూటమి ఇచ్చినటువంటి హామీ ఉందో ఆ హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి. ఏ టారిఫ్కి సంబంధించి ఏ కేటగిరీలో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఏపీఆర్సీ చైర్మన్ తనకు సంబంధించినటువంటి నివేదికను ప్రకటించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ఉండకపోవడం పట్ల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ట్రూఅప్ ఛార్జీల పేరుతోటి, అంతేకాకుండా ఈ ఛార్జీలు FPPCA అనేటటువంటి ఛార్జీల పేరుతోటి భారీ ఎత్తున ఇప్పటికి కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రజలు ఆ భారాన్ని మోస్తుకున్నటువంటి సిచ్యువేషన్. ఇకపై భవిష్యత్తులో ఆ భారం ఉండకపోవచ్చు అనేటటువంటి దాన్ని హర్షిస్తూ ఇది వాళ్ళ హాట్ టాపిక్. స్ట్రెయిట్ ఇంటూ ప్రైమ్ 9.